ఒకవేళ డబ్బులున్నా తీసుకెళ్లేవాళ్ళు కావాలిగా. నేను ఎయిడ్స్ ప్రాజెక్ట్లో 1 సంవత్సరం పనిచేశాను. అక్కడ మందులు ఇప్పించేటప్పుడు ఒక అతను ఒక ఆమెను తీసుకొచ్చాడు. డాక్టర్ గారు పలానా పేరు పిలిచి రమ్మంటే ఆయన లాగుతున్నాడు. ఆయన అంటుంది, సన్నగా అయిపోయింది. మధ్య వయసు, ఎక్కువ వయసు కూడా కాదు, చిన్న వయసు. ఎయిడ్స్ వచ్చింది. తర్వాత చూస్తే అడుగు తీసి అడుగు వేయలేకపోతా ఉంది. అన్న మనిషి ఉన్నాడు. మరి ఆ బంధువులకి ఏంటో తెలియదు. మరి భర్తో అన్నో మామో ఎవరో తెలియదు. మొత్తానికి వాళ్ళ మనిషే. ఇట్లా ముక్కు పట్టుకున్నాడు. నాకు సంపమాగా నేను రాలేదంటున్నా. తర్వాత నేను అక్కడ ఉండి దగ్గరికి వెళ్ళి చూస్తే నడవలే, అడుగు దించలేకపోతుంటే నువ్వు చేయొద్దులు అని చెప్పి నేను ఎత్తుకున్నా. వాసన వస్తుంది మన దగ్గర, బాగా భయంకరంగా వాసన వస్తుంది. ఆయన ఎత్తుకుని వెళ్ళి డాక్టర్ దగ్గర వారితే ఎక్కడ వచ్చిందయా, దాని పరిస్థితి ఎత్తుకోవాలి కదా అంటే, ఆడెత్తుకుంటాము చూసావుగా, కంపు కొడుతుందా ఆ దగ్గర. ఒకవేళ ధనం ఉన్నా కూడా మన దగ్గర మనల్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లేవాళ్ళు సరైన వాళ్ళు ఉండాలిగా, ప్రేమ చూపించేవాళ్ళు ఉండాలిగా. నాకు భయం వేసింది, నా దగ్గర వాసన వచ్చిందేమో, పట్టుకున్నా నాకు కూడా ఎయిడ్స్ వచ్చిందేమోనండి. దేవుడు రానిలేదు. ఆయన మహిమ చుట్టూ వేసి ఉంచాడు. అట్లా చాలా జరిగింది. రక్తం కూడా పట్టుకున్నా కొంతమంది అయితే, నేను భయపడకుండా. ప్రభు ఉన్నాడుగా, ప్రభు తరపున పనిచేయాలని దేవుడి మనుషులుగా. ఒక డబ్బులున్నా తీసుకెళ్లేవాళ్ళు మంచిగా తీసుకెళ్లి జాగ్రత్తగా చూసేవాళ్ళు కావాలి కదా. ఏ దిక్కులేని పరిస్థితుల్లో ఎవరు లేకపోయినా ప్రార్థన మనకు అండగా ఉంటుందండి, మనకు ఎంతో సహకారంగా ఉంటుంది. ఆమె ప్రార్థన చేసుకుంటా ఉంటే ఆయన డాక్టర్ గారు ఏదో పని మీద వచ్చి కారులో వెళ్తా కారు అక్కడ చెడిపోయింది. చెడిపోతే అప్పుడు వర్షం వచ్చిందంట. పక్కనే గుడిసె కనబడతా ఉంటే గుడిసెలోకి వెళ్దామని చెప్పి వెళ్ళి తలుపు పెడితే ముసలాం వచ్చింది బయటికి. మా కొంచెం వర్షం తగ్గింది, అక్కడ ఉంటానండి. సరే కూర్చోనండి. కూర్చున్న తర్వాత మాట్లాడుకుంటారు కదా అలానా అని ఆ పరిస్థితి అంతా చెప్పుకుంటా వచ్చిందంట. నేను ఇట్లా ప్రార్థన చేసుకుంటున్నానయ్యా, నా ప్రార్థన చేస్తే దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా దేవుడు గొప్పవాడు,